శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మన జ్యోతిష్ శాస్త్రంలో ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ గ్రహాల యొక్క గమనంలోని ఒక్కొక్క గ్రహం ఒక చోటు వచ్చి మారుతున్నప్పుడు, స్తంభించినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు పీడించినట్టు ఉంటాయి, కొన్ని సమస్యలు అంటే ఈ జీవితంలో జరుగుతాయా జరగవా అని ఒక ఫ్రస్ట్రేషన్స్ మనం తీసుకొచ్చేటట్టు కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఈ స్తంభనము కుజ స్తంభనము జరిగేటప్పుడు కానీ, కుజుడు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ ఇటువంటి కొన్ని ఇబ్బందులు అనేది ప్రతి రాశి వారికి కలుగుతుందన్నమాట. కుజుడు ఏ రాశిలో అయితే అలాగా స్తంభించినట్టుగా కొంతకాలం ఉంటాడో, మామూలుగా అయితే ఒక రాశి నుండి ఇంకో రాశికి 40 రోజులకు ఒకసారి మారుతుంటాడు. 45 days అంటే రెగ్యులర్ పీరియడ్ అనమాట. ఆ రెగ్యులర్ పీరియడ్ 45 days బదులు ఇంకొంతకాలం కానీ అదే రాశిలో కానీ ఉండినప్పుడు, అంటే ఆ యొక్క మూమెంట్ ఆఫ్ ది మాస్ అన్నమాట, కుజుడు యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, స్తంభించినట్టుగా స్లోగా మనకి ఎప్పుడైతే జరుగుతుందో అలా జరిగినప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, దాని యొక్క స్తంభనం వల్ల మనిషి మీద దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, భూమి మీద ఎలా ఉంటుంది, ప్రకృతిలో దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి కుజ స్తంభనం ఉన్నప్పుడు మీరు చూసారు లేదో, చాలా అబ్జర్వ్ చేసారు లేదో, అగ్నితత్వం గల గ్రహం ఎప్పుడైతే స్తంభనంలో ఉందో, స్తంభనం అంటే దాని మోషన్ అనేది స్లో అయ్యి ఒకే రాశిలోని ఉండిపోవడం అన్నమాట. 45 రోజులు ఒక రాశిలో ఉండే చోట ఇప్పుడు వృషభంలో 70 days పూర్తిగా ఉంటాడనమాట. సో ఇక్కడ 70 days దగ్గర ఉంటున్నాడు అంటే ఏంటంటే అక్టోబరు 15వ తారీఖు వరకు వృషభంలోనే ఉంటాడు, తర్వాత మిథునంలోకి వెళ్తాడు. మామూలుగా ఏంటంటే ఆగస్టు 10 మొదలైన వాడు మనకి ఏంటంటే 45 రోజులు తీసుకుంటే సెప్టెంబర్ 15 తర్వాత ఇంకా అంటే సెప్టెంబర్ 15 నుండి ఇంకో 15 సెప్టెంబర్ 30 వరకు ఉండాలి వాడు యాక్చువల్లీ అయితే. కానీ ఏమైపోయింది, ఇంకొక 15 రోజులు ఎక్కువైపోతుంది, అంటే 60 రోజులు పూర్తిగా ఆల్మోస్ట్ మీరు వేసుకుంటే ఆగస్టు 10 లెక్కేసుకుందాం, సెప్టెంబర్ 10, అక్టోబర్ 10, అక్టోబర్ 15 అంటే 65 రోజులు దగ్గర ఆల్మోస్ట్ 65 days స్తంభించినట్టుగా ఒకే రాశిలో ఉంటాడు. అంటే 45 days కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి మనం అంతగా స్తంభనం కింద లెక్కేసుకుంటాం, అంటే ఒకే ప్లేస్లో ఎక్కువ కాలం ఉన్నాడు. మన మిగిలిన లాజిక్స్ అని పక్కన పెట్టేయండి. అగ్నితత్వం గల గ్రహం ఒకే చోట అలాగ బిగుసిపోయి ఉన్నాడు అంటే వాడు సంచారం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్ని మంట ఉందనుకోండి, మన చుట్టూ ఇలా ఆరతి తిప్పుతున్నాం అనుకుందాం. ఆరతి తిప్పుతున్నంతసేపు మనకేం తెలియదు, ఆ పళ్ళు ఎలా తిరుగుతుంటుందో ఆరతి వస్తుందో దేవుడికి ఇస్తుందో తెలియదు. కానీ అలాగే పట్టుకుని ఒకే చోట ఆపామనుకోండి, ఆరతి తిప్పుడు ఎంతసేపు పడుతుంది, మా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు దేవుడికి ఇస్తాం, అంతకడికి ఏం కాదు. కానీ ఆ 2-3 నిమిషాలు ఒకే చోట ఇలా పట్టుకుని ఆరతి ఇలాగ ఇస్తున్నాం అనుకోండి, మన చేయి కాలుతుంది. అబ్జర్వ్ చేయండి మీరు అవుతాయి ఏంటంటే ఒకే చోట ఆ అగ్ని అలాగ స్లోగా ఉండడం వల్ల ఇలా స్లోగా ఆ మంట ఆ యొక్క తీవ్రత, ఆ వేడి యొక్క తీవ్రత ఏంటంటే మనకు కనెక్ట్ అయినట్టుగా అవుతుందన్నమాట, వేడిగా అనిపిస్తుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేసేలేదే కానీ లాస్ట్ 1 week 10 days నుండి మన హైదరాబాద్ వాతావరణంలో మీరు చూడండి, ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం కావాల్సి చెప్పాలంటే వేడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క హైదరాబాదే కాదు, ప్రపంచం అంతా వేడి ఎక్కువగా ఉంది. టేక్ ఫ్రమ్ ది యూనివర్సల్లో ఏ ప్లేస్లోకి వెళ్ళినా హీట్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. అగ్నితత్వం ఎక్కువ ఒకే చోట అలాగా స్లో మోషన్ వల్ల అలా జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ మోషన్ కాకుండా కొంచెం స్లో అయ్యి ఉండడం వల్ల ఆ కుజుడు ప్రభావం వల్ల మనకు అది కనిపిస్తుంది. అంటే వేడి పుట్టుకొస్తుంది. వేడి ఏం చేస్తుందండి, అగ్ని ఏం చేస్తుంది, దహిస్తుంది. అంటే మంచిని దహిస్తుంది, చెడుని కూడా దహిస్తుంది. దేని దహిస్తుంది అంటే ఆ భావన బట్టి, ఆ రాశి యొక్క ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక రకమైన దహనం, ఒక్కొక్క రాశి వారు ఒక రకమైన యోగము, ఒక్కొక్క రాశి వారికి ఒక రకమైన భోగము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. దాని యొక్క ప్రభావం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ కుజ స్తంభనం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 65 days, అంటే మనకు అక్టోబరు 15 వరకు ఏదైతే వృషభంలో కుజుడు ఉంటాడో, ఆగస్టు 10 నుండి అక్టోబరు 15 వరకు ఉంటాడు అక్కడ. సో ఆగస్టు నుండి తీసుకుంటే సెప్టెంబరు, అక్టోబరు 10 తర్వాత అక్టోబర్ 15 కాబట్టి 65 రోజులు. ఈ 65 రోజులు ఎక్కడైతే అక్కడ ఉన్నాడో స్తంభించినట్టుగా స్లోగా అక్కడ మూమెంట్ ఉంటుందో 45 రోజుల బదులు 65 రోజులు అంటే ఇంకా 20 రోజులు ఎక్కువ ఉన్నమాట. ఉండడం వలన ఇది కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితం ఇస్తుందన్నమాట. కారణం ఏంటంటే కర్కాటక రాశి మీద గురు దృష్టి కూడా పడింది కాబట్టి, లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, గవర్నమెంట్ వ్యవహారాల్లో యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానీ, లేదా గవర్నమెంట్ పేపర్స్ కోసం తిరిగేవాళ్ళు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ చేసేవాళ్ళు కానీ, ఇలాగా ప్రభుత్వంతో వ్యవహారం నడిపే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఈ 45 రోజులు కాకుండా 65 రోజులు కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి సక్సెస్ అనేది ఎక్కువ చూపిస్తుంది. కుజుడు ఏకాదశం ఉండడం, యోగకారకుడైన కుజుడు ఏకాదశం ఉండడము, అందులోనే కొంచెం ఎక్స్టెన్షన్గా ఉండడం 45. అంటే మనకు కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఆర్డర్ మీద ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తుంటాయి కంటిన్యూస్గా, ఒకటి చేయగానే మనం ఇంకోటి వస్తుంటాయి. అలాగేంటంటే ఈ 65 days ఒక చక్కటి పంట అనుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళన్నా, ప్రభుత్వ
పనులు చేసేవాళ్ళనుకున్నా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకున్నా, అలాగే ఫుడ్కి సంబంధించి చేసేవాళ్ళకి, వ్యవహారం చేసేవాళ్ళు కానీ, ఫార్మా కంపెనీలో ఇండస్ట్రీలు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా 100% ఒక ప్రాఫిటబుల్ వేలో జరుగుతుంది. ఎందుకంటే 10th హౌస్లో రాహు కూడా వీడికి ఏం చేస్తున్నాడంటే మాయాధనం ఇవ్వడానికి రెడీ కూర్చుంటాడు. 9th హౌస్లో గురుడు ఉన్నాడు. సో 9, 10, 11 3 పర్ఫెక్ట్గా కూర్చున్నాయి వాళ్ళకి, కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా కూర్చున్నాయి. 9th హౌస్లో గురుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. అలాగే 10th హౌస్లో మనకు రాహు ఉన్నాడు మాయాధనం ఇవ్వడానికి. 11th హౌస్లో కుజుడు ఆల్మోస్ట్ 65 days ఉంటున్నాడు. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్, కొత్త అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల అది ఒక్కసారి షేర్స్ మీద పెట్టినప్పుడు కూడా, భూమికి సంబంధించిన రిలేటెడ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చేసుకున్నా కూడా అది ఒకసారి భూమింగ్ అనేది జరుగుతుంది తప్ప మీకు దాని నష్టం అయితే జరగదు. అంటే 9th హౌస్ లక్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్లో ఒక 10 మైన్యూట్గా బర్న్ అవుతుందన్నమాట. ఇప్పుడు నష్టం అనేది కాకుండా లాభాల్లో చిన్న పిస నష్టం వస్తే జరగాలి తప్ప ప్రాఫిట్స్ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇట్స్ పాజిటివ్ సైన్ అని చెప్పడానికి అవకాశం అనమాట. అలాగే మనం సింహరాశి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది 10th హౌస్లో జరుగుతుంది. 9th హౌస్లో మనకు రావు కనిపిస్తున్నాడు, 8th హౌస్లో గురుడు కనిపిస్తాడు. అవి రెండు పక్క పెట్టినా ఇది స్పెసిఫిక్గా చూస్తే 10th హౌస్లో జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో జరుగుతుంది. ప్రొఫెషనల్ ప్లేస్లో ఎక్కువ మాయాధనం ఇచ్చేవాడు అక్కడ కూర్చొని, అంటే మనకు ఆల్మోస్ట్ కుజుడు అంటే 10th హౌస్లో ఉంటే ఒక గవర్నమెంట్ వ్యవహారాలు ఏదైనా ఉంటే మంచి సక్సెస్ఫుల్గా అవుతుందంటారు. అంటే ఇక్కడ ఏంటంటే బర్న్ అయిపోతున్నది. ఇక్కడ ఈ యోగకారుడు అయిన కూడా అక్కడ బర్న్ చేస్తున్నాడు. అంచేత అక్కడ ఏంటి ఉంటుందంటే కొంతవరకు మనకు ఎక్స్ట్రాడినరీగా ఏవో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. అలాగే మనకు లాభాల్లోకి వెళ్తూనే ఉంటాము వ్యాపార వ్యవహారంలోని. అలాగే మన కళ్ళ ముందే బర్నింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది. 3 జరుగుతాయి. ఈ 3 సింహరాశి వారు స్పష్టంగా చూడగలుగుతారు. ఇది కారణం ఏంటి అవుతుందంటే కుజుడు రాజ్యంలో ఉండడం, యోగించేవాడు రాజ్యంలో ఉండడం, రాజ్యంలో 10th హౌస్ ఉండడం వలన ప్రభుత్వ పనులు చాలా చక్కగా జరిగిపోతుంటాయి. ₹1,00,000 బిల్ పేమెంట్ రావాలి, వచ్చేస్తుంది. అందులో వాడి కమిషన్ 30,000 తీసేసుకుంటాడు. మన చేతిలో 70,000 వచ్చి, అంటే బర్న్ అవ్వాల్సిన 30,000 బర్న్ అయిపోతుంది. మనం రావాల్సిన మనకి వచ్చేస్తుంది. ఇలా 2 పనులు జరిగిపోతుంటాయి వాళ్ళకి. బిల్స్ ఏడాది నుండి పెండింగ్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్స్, కాంట్రాక్ట్ బిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అలా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, ఏడాది నుండి పెండింగ్ ఉన్న డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఇవ్వవలసిన డబ్బులు, అలాగే టెక్నీషియన్స్ ఇవ్వాల్సిన డబ్బులు, ఇవన్నీ బోల్డ్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు రిలీజ్ అయిపోతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నారు, ఏదో కొన్ని వర్క్స్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్వి, దానికి ఏవో ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ పనులు అయిపోతుంటాయి. ఎవరి కమిషన్ వాళ్ళు దొరుకుతుంది. అంటే కుజుడు అక్కడ ఉండడం వలన ఈజ్ బైఫ్రికేటింగ్ ఎవ్రీథింగ్. నీ పని ఇది, నీ పని ఇది, నీ డబ్బు ఇది, నీ డబ్బు ఇది అంతా క్లియర్ చేసేసి అల్టిమేట్లీ మనకి ఎంత రావాలో అంత ఇచ్చేటట్టు చేస్తాడు ఈ సింహరాశి వాడికి. సో అది కూడా మనకు ఒక రకంగా పాజిటివ్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్యా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే 9th హౌస్లో జరుగుతుంది ఇది కుజ స్తంభనం. లక్ వచ్చినట్టు వచ్చి అలా నెవడిపోయినట్టు ఉంటుంది. ఈ లోపల అది కాలిపోతుంది కూడా. కొన్నిటికి ఎక్స్పైరీ ఉంటాయంటే చూసారు, మెడిసిన్స్కి ఏదో సినిమాలో చెప్తుంటే విన్నాను. ఫర్ ఎవ్రీ మూమెంట్కి ఒక ఎక్స్పైరీ టైం అంటూ ఉంటుందంటారు. ఒకరికి కొంతకాలం బాగా హైప్ అవుతుంటాడు, ఒక హీరో కొంతకాలం రైజ్ అవుతాడు, ఆ తర్వాత వాడు జీరో అయిపోతూ ఉంటాడు. అలాగే కొంతమంది కళాకారులు కూడా, కొంతమంది ప్రొఫెషనల్ చెప్పేవాడు కూడా, అలాగే కొంతమంది అలా జ్యోతిషం చెప్పేవాడు కూడా కొంతకాలం మంచి హైప్లో ఉంటారు, ఆ తర్వాత ఎక్కడ పోయాడో తెలియదు వాడు, జరుగుతుండే. సో ఇక్కడ 45 రోజులు ఉండవలసిన వాడు 65 రోజులు అక్కడ ఉండడం వల్ల వీడికి ఏంటవుతుందంటే ఇలాంటి వ్యక్తులందరికీ కూడాను ఈ లక్ ఇచ్చే ప్లేస్లోని వీడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఏంటంటే కొంచెం అన్లక్ క్రియేషన్ అవుతుంది. బర్నింగ్ ఎక్కువైతే ఏదైనా సరే, ముగ్గుడైనా సరే గ్యాస్ మీద పెడితే మాడవలసింది మాడితే పర్వాలేదు, ఎక్కువ మాడిందంటే తినడం చేయలేం, వాసన కొడుతుంది. అంతవరకు కాఫీ కూడా అంతేదంటే కొంచెం వేడి ఎక్కువైందంటే మాడిన వాసన వస్తుంది, మనం తాగలేం, మాడి నీళ్ళు తాగినట్టు టైం. అంటే ఆ వేడి కొంచెం ఎక్కువైతే దాని యొక్క రియాక్షన్ పూర్తి మారిపోతుంది. అది మనం ప్రకృతిలో మనం చూస్తున్నాం, మన ఇళ్లలో చూస్తున్న వ్యవహారాలు ఇక్కడ జ్యోతిష్యం అంతకన్నా ఇంకేం లేదు. అలాంటి వాడు 45 దగ్గర 60 నేను ఇక్కడ కూర్చుంటాను అంటే నీ లెక్కన అక్కడ మిస్ఫైర్ చేసేస్తున్నాడు వాడు. రావాల్సిన అదృష్టాన్ని టక్కన కొడుతున్నాడు, బర్న్ చేసేస్తాడు. సో కన్యా రాశి మనం భరించడం తప్పదు, భరించాలి. వాడిని ఎవరు తప్పించలేదు కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ 3 రాశుల వారు చెప్పాలనుకుంటే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి కర్కాటక రాశి వారికి యోగం ఇస్తాడు, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. గురుబలం ఉంది కాబట్టి బర్నింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీ ఎంజాయ్ చేస్తాడు. సింహరాశి వాడు తప్పని పరిస్థితుల్లో ఫండ్స్ రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన ఫండ్స్ మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప చేతికి ఏమి రాదు. అలాగే కన్యావాడు కూడా కొంత అన్లక్ అయిపోతుంది, కానీ గురుబలం ఉంది కాబట్టి ఏదో అన్ని మిగిలిన తీర్థంలా ప్రసాదంలో ఏదో కొద్దిగా మిగులుతుంది తప్ప
తనకి ఏం కలిసి వచ్చే అంశం ఉండదు. స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఎటువంటి ట్రైనింగ్ చేసేవాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ యొక్క అక్టోబర్ 15 వరకు, అంటే దసరాలు అయిపోయిన తర్వాత కూడా అక్టోబర్ 15 వరకు మీరు భరించాలి. వీటికి ఏంటంటే పరిష్కారం అంటే అక్కడ గురుమంత్రం చేసుకోవడానికి సింహరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి కూడా మేధా దక్షిణామూర్తి మంత్రము, కన్యా రాశి వారికి చూసుకుంటే చండీ మంత్రం కొంతవరకు చేసుకుంటే కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8885559147, 8855559148, 984999644.